ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓం డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. Medicine needed in Gudivada. Dr. mohanlaya@gmail.com. గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో పట్టణ టీడీపీ వార్డు కమిటీలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూతుల వారీగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం సర్వే నివేదికలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గుడివాడలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతి ఇంటికి వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే రాము అన్నారు. పార్టీ నాయకుల మధ్య ఉన్న ఐక్యతను మంత్రులు సైతం అభినందిస్తున్నారని, పార్టీ అధిష్టానం దృష్టిలో గుడివాడ నాయకత్వం మంచి గుర్తింపు పొందుతుందని తెలిపారు. టిట్కో కాలనీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారని, త్వరలో పనులు కార్యరూపం దాల్చనున్నాయని తెలిపారు. టిట్కో కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రచారం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గుడివాడలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, సుమారు 50 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. మెయిన్ రోడ్డును ఎండ్ టు ఎండ్ అభివృద్ధి చేయడంతో పాటు పట్టణ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గుడివాడలో 48 వార్డులతో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి వార్డుల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4లోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదొక్కటే కాకుండా మనం కావాల్సింది ఏంటంటే అనేక సార్లు మీరు చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. బేసికల్లీ అభివృద్ధి చేయటం అనేదే కాకుండా ప్రజలకు దగ్గరగా ఉండటం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చేయగలిగినంత అభివృద్ధి చేస్తూనే ఉన్నాం, మన చిత్తశుద్ధి చూపిస్తున్నాం, మనం ఎంత స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నాం అనేది చూపిస్తున్నాం. మీరందరూ కూడా అదే చేస్తున్నారు. అందరూ కూడా, కృష్ణారావు కూడా అదే చేస్తున్నాడు. అవైలబుల్గా ఉంటాడు, దాంట్లోకి చూస్తాడు, వెళ్తాడు, ఎవరినైనా పిలుచుకొస్తాడు, ఏ సమస్యనైనా తీసుకొస్తాడు, సాల్వ్ చేసుకుని వెళ్తాడు. అది ఇంపార్టెంట్. అది మనం హైలైట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాం. బేసిక్గా ఇలా ఎవరైనా కానీ మనం అంతా స్పష్టంగా దీంట్లో వెళ్ళండి. నేను వేరే విధంగా ఏం చెప్పట్లేదు. మనం ఇచ్చే మెసేజ్ ఎదుటాడికి అవకాశం ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. బేసిక్ అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి. అయితే ఇదంతా అయిపోతే మనకి ప్రధానంగా మనకి బాబు గారు ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నారు. నిన్న అంతా కూడా చెప్పడం జరిగింది. ఏ నోషన్ ఆదివారం లేదు, శనివారం లేదు, దేంట్లో అయినా కానీ పొద్దాక ఇదే పని మీద ఉంటున్నారు. పొత్తాయించుకుంటూ వెళ్తాం అనేది కూడా చెప్తున్నాం. బేసిక్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తించింది కూడా ఇదే. నిజంగా ఆయన గుర్తించిందే కాదు, ఆయన డైరెక్ట్గా కూడా మినిస్టర్లు కూడా చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ గారు మన అసెంబ్లీలో కనబడి కంగ్రాచులేషన్స్ రాము గారు అన్న ఇది పెడితే ఇంకా వచ్చింది. మనం పొరపాటు ఉంటే అయ్యే చెప్పిన దాన్ని కన్విన్స్ చేసుకొని పద్ధతులు మేము గ్రామాలకు తిరిగే గ్రామాలతో చాలా ఇష్యూలు ఉంటాయి. లేకపోతే లేవు, అది కన్విన్స్ చేయాలి. అది కూడా రాబోయే పూర్తి చేస్తాం, గురించి చేస్తామని చెప్పి ధైర్యం కలిగేది ఓటర్లో. అదేవిధంగా బహుశా రేపు త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ ఎన్ని కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఇందులో అందరూ ఒక ఐడియాతో ఉంటే నాయకులు, ముఖ్యంగా గ్రామ నాయకులు కానీ టౌన్ నాయకులు అందరూ కూడా ఎస్సీ అయితే ఉంది, బీసీ అయితే ఉన్నారు, ఓసీ అయితే ఉన్నారు. ఐడియా ఉంటే మీకు మనం స్పీడ్ గా మనం వార్డు గ్రామాలకు దిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఏదైతే కేబుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇప్పుడే సుమారు ఒక 70 కింద వచ్చినా టౌన్ 70-30% ఉంది. గ్రామాలు అయితే ఆల్మోస్ట్ 80% దాటినట్టు ఉంది. అవి కూడా ఎన్ని కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడ ఏది కంప్లీట్ చేయకుండా
తాగునీరు అక్కడ లేదు, వైర్లు పీక్కెళ్ళారు, ఏమీ లేకుండా ఇల్లు ఇచ్చేస్తే ఎట్లా ఉంటారు అక్కడ? ఎన్ని కూడా ఆలోచన చేయాలి మనం ప్రజలు. మనం ఎందుకంటే మీకు కూడా అన్ని వార్డులో ఉంటారు కాబట్టి మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఆడ 5 ఏళ్ళు రూపాయికి ఇస్తాడు, ఇంటికి ఇవ్వలేదాడు. మనం ఎదురు ప్రశ్న వేయాలి కదా. మెల్లకు కూర్చుంటే సోషల్ మీడియాలో అట్టా మాట్లాడుతూ ఉంటారు. వచ్చాడు జగన్ వచ్చాడు, హెలికాప్టర్ అక్కడ దిగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఎవరికి తెలియదు. ఎన్ని కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ ఎక్కడ ఏది కంప్లీట్ చేయకుండా తాగునీరు అక్కడ లేదు, వైర్లు పీక్కెళ్ళారు, ఏమీ లేకుండా ఇల్లు ఇచ్చేస్తే ఎట్లా ఉంటారు అక్కడ? ఎన్ని కూడా ఆలోచన చేయాలి మనం ప్రజలు. మనం ఎందుకంటే మీకు కూడా అన్ని వార్డులో ఉంటారు కాబట్టి మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఆడ 5 ఏళ్ళు రూపాయికి ఇస్తాడు, ఇంటికి ఇవ్వలేదాడు. మనం ఎదురు ప్రశ్న వేయాలి కదా. మెల్లకు కూర్చుంటే సోషల్ మీడియాలో అట్టా మాట్లాడుతూ ఉంటారు. వచ్చాడు జగన్ వచ్చాడు, హెలికాప్టర్ అక్కడ దిగాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఎవరికి తెలియదు అక్కడ. కార్యకర్తలు అట్లాగే మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారికి అందరికీ కూడా నా నమస్కారం. పార్టీ కార్యక్రమాన్ని 45 రోజుల కార్యక్రమం ఇచ్చింది. ఇంటింటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కలిపి ఇవాళ ఏ రకంగా మనం జనాల్లోకి తీసుకువెళ్లాలో పార్టీ నిర్ణయించింది. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జు, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్కి వెళ్ళి వాళ్ళకి వివరించి ఏం వస్తున్నాయి, వాళ్ళకి వచ్చేవేంటి అనేది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, ముఖ్యమంత్రి గారు అట్లాగే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఇవి మరింతగా అన్ని ఊళ్ళల్లో కూడా పూర్తి చేసి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ గుడివాడిని ముందుకు తీసుకెళ్ళాలి, మొదటి ర్యాంకులో నిలపాలి అని చెప్పి ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఏదైతే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మీరందరూ కూడా విజయంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఖచ్చితంగా మనందరం గౌరవ ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మీరు ఎవరైతే అమలు చేస్తున్నారో వాటిలో ఖచ్చితంగా మా జనసేన కానీ బీజేపీ నాయకులు కూడా సంస్థలు వెళ్తే ఖచ్చితంగా మీరందరూ కూడా పాల్గొని ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయం చేయడానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి, అలాగే మన రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలకు వెళ్ళి మన యొక్క ఎన్నికలకు వెళ్లాల్సిన సమయం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మనందరం ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అవ్వలేదో వాటిని పక్కన పెట్టి ముఖ్యంగా మనందరూ కూడా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే గత 20 సంవత్సరాలు